బాహుబలి ది ఎపిక్, టైటానిక్, అవతార్ 1, ఇంటర్స్టెల్లార్ లాంటి భారీ సినిమాలను రిలీజ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రజల నుంచి అద్భుత స్పందన వచ్చింది. వీటిని భారతదేశంలో కూడా రిలీజ్ చేయగా సంచలన వసూళ్లు సాధించాయి. ఇటీవల కొన్ని తెలుగు, హిందీ, తమిళ చిత్రాలను రిలీజ్ చేయగా అద్భుత వసూళ్లతో ఆకట్టుకున్నాయి. రిలీజ్ అయిన ప్రతి సినిమాని ప్రజలు చూడరు, కానీ కొన్ని అరుదైన అసాధారణ సినిమాలను మాత్రమే చూస్తారు. అయితే అలాంటి కేటగిరీకి చెందే సినిమాలు బాహుబలి 1, బాహుబలి 2. అయితే ఈ సినిమాలను విడివిడిగా కాకుండా కలిపి ఒకే సినిమాగా థియేటర్లలో చూసే భాగ్యం కలిగితే ఇలాంటి మాస్టర్ ప్లాన్ ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠను పెంచుతోంది. బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలు విడివిడిగా రిలీజ్ అయినప్పుడు చాలా మంది కలిపి వస్తే ఎంతో బాగుండేదని భావించారు. ఒక కథను రెండుగా విడదీసి విడివిడిగా చూపించడం అనే ఫార్ములాను తెలివిగా సద్వినియోగం చేసుకున్న ఆర్కా మీడియా, రాజమౌళి బృందాలు ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ పేరుతో రెండింటిని ఒకే సినిమాగా చూపించి కాసులు కొల్లగొట్టడానికి ప్లాన్ చేయడం ఆసక్తికరం. బాహుబలి చిత్రాన్ని మళ్ళీ ఫ్రెష్ గా చూస్తున్నామా అనిపించే వీలుంది. బాహుబలి ది ఎపిక్ చిత్రానికి ఆన్లైన్ బుకింగ్స్ లో అద్భుత స్పందన వస్తుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇది దేశంలోని రిలీజ్ రికార్డులన్నింటినీ తుడిచేయడం ఖాయమని కూడా చెప్తున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం అక్టోబర్ 31న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఇప్పటి నుంచి ఆడియన్స్ లో బోలెడంత క్యూరియాసిటీని పెంచేసింది. ఆన్లైన్ సర్వేలో బాహుబలి ది ఎపిక్ ని థియేటర్లలో చూస్తామన్న ఆడియన్స్ అంతకంతకు పెరుగుతున్నారని సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ 31న దీన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ఈ రెండు భాగాలు విడివిడిగా కాకుండా కంబైన్ చేసి సింగిల్ గా రిలీజ్ చేయనున్నారు. అయితే ఇక్కడే ఓ సమస్య వచ్చింది. రెండు పార్ట్ల రన్ టైం చూసినట్టయితే 5 గంటల 27 నిమిషాలు ఉంటుంది. తొలి పార్ట్ 2 గంటల 38 నిమిషాలు ఉండగా రెండో భాగం 2 గంటల 48 నిమిషాలు ఉంటుంది. అయితే ఇదే రన్ టైం తో రిలీజ్ చేస్తారని ప్రచారం సాగుతోంది. ఇంత లాంగ్ రన్ టైం ఉంటే ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనిపై మేకర్స్ కూడా స్పందించారు. రిలీజ్ చూసేందుకు ఒక రోజంతా పట్టదని, ఓ ఐపీఎల్ మ్యాచ్ చూసినంత సేపే ఉంటుందని ఆడియన్స్ ని ఆకట్టుకునే కామెంట్ చేసింది మూవీ టీం. అయినప్పటికీ ప్రేక్షకులు కన్విన్స్ అవడం లేదు. ఐపీఎల్ మ్యాచ్ రన్ టైం కాస్త ఎక్కువైనా ఫలితం ఆఖరి ఓవర్ వరకు తేలదు. కాబట్టి మ్యాచ్ ను ఎంజాయ్ చేస్తాం. కానీ బాహుబలి కథ అందరికీ తెలిసిందే. కొత్తగా తెలుసుకోవడానికి, సస్పెన్స్ ఫీల్ అవ్వడానికి ఇందులో కొత్తగా ఏమీ లేదు. అందుకే ఇది 5 గంటలకు పైన రన్ టైం ఉంటే ఖచ్చితంగా బోర్ కొడుతుందని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై మరోసారి దృష్టి పెట్టిన మూవీ రన్ టైం తగ్గించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాగైనా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలని ప్లాన్ చేస్తుంది. అందుకు కేవలం ముఖ్యమైన సన్నివేశాలతో రన్ టైం ను 3 నుంచి 3.5 గంటలకు ట్రిమ్ చేయాలని భావిస్తున్నారట. దీంతో ప్రేక్షకులు కాస్త హ్యాపీ ఫీల్ అవుతున్నారు. త్వరలోనే రిలీజ్ రన్ టైం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.